నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇంద్రకీలాద్రిపై కలకలం సృష్టించిన మృతదేహం వాటర్ ట్యాంకులో యువకుడి మృతదేహం ఆలయ పవిత్రతకు భంగం కలగలేదని స్పష్టం చేసిన వైదిక కమిటీ ఇరిగేషన్ కాలువలో ల్యాంకో నిర్మాణాలు చేపట్టింది టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ డిమాండ్ ఇసుక తవ్వకాలకు అనుమతి కోరుతూ వారధి వద్ద సిపిఎం ధర్నా కార్మికుల్ని ఆదుకోవాలని సూచించిన సిపిఎం నాయకులు బాబురావు ఇంద్రకీలాద్రిపై మృతదేహం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వాటర్ హెడ్ ట్యాంక్ లో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి సంఘటనపై విచారణ ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పరిసర ప్రాంతాలకు నీరు సరఫరా చేసే వాటర్ ట్యాంకులు ఒక వ్యక్తి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ సంఘటనపై ఆలయ ఈవో రఘునాథ్ మాట్లాడుతూ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని దీనిపై పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. వాటర్ ట్యాంకులో పడి మృతి చెందటం వల్ల దుర్గగుడి పరిసర ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటిని తాత్కాలికంగా నిలిపివేశామని మృతదేహాన్ని తొలగించిన అనంతరం నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా చేపట్టామని అన్నారు. చనిపోయిన వ్యక్తి ఆలయ సంబంధం లేదు, బయట వ్యక్తి కావడం వల్ల అంత పైకి ఎలా ఎక్కాడు అన్నది కూడా మాకు తెలియడం లేదు. మేము టెంపుల్ ఏరియా అన్నదానం బిల్డింగ్ వరకు మేము టైట్ సెక్యూరిటీలో ఉంచడం జరిగింది. అది బహుశా కొండ అవతల వైపు నుంచి వచ్చుంటాడని మేము అనుకుంటున్నాం. ఇటు నుంచి అయితే వెళ్ళడానికి అసలు అవకాశం లేదు, చాలా స్టీప్గా ఉండడం, దాని మీదేమో స్టెప్ వైజ్ కొండ కూడా చాలా స్టీప్గా ఉండడం వల్ల ఇటు నుంచి దేవస్థానం వైపు నుంచి ఎక్కడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇది బహుశా కొండ రెండో వైపు నుంచి వచ్చి ఉంటాడని చెప్పి మేము. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు తన దృష్టికి వచ్చిందని సంఘటనా స్థలాన్ని పరిశీలించామని అన్నారు. నిత్యం సెక్యూరిటీ పరిరక్షణలో ఉండే ప్రాంతానికి యువకుడు ఎలా చేరుకున్నాడో తెలియాల్సి ఉందని అన్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ కూడా చేయించి ఈ సంఘటన జరగడానికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా తెలుసుకోవడం ప్రభుత్వం జరుగుతుంది. వాలంటరీగా జరిగినప్పటికీ కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఎవరు ల్యాబ్స్ ఉంది ఏంటనేది కూడా విచారణలో బయటకు తీసుకుని సంబంధిత దీని మీద అధికారులు ఎవరన్నా అజాగ్రత్తగా ఉన్నారా, సెక్యూరిటీ పాయింట్లో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నప్పటికీ కూడా వాలంటరీగా సూసైడ్ చేసుకోవడానికి అతను ఉపక్రమించినా కూడా అలాంటి వాతావరణానికి అనుకూలంగా ఉండకూడదు. కాబట్టి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది కమిషనర్ గారితోనూ లేకపోతే ప్రభుత్వంతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ముందు దీని మీద ఒక విచారణ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఇంద్రకీలాద్రిపై కలకలం సృష్టించిన మృతదేహం వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగదని వైదిక కమిటీ సభ్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరగలేదు కాబట్టి శాస్త్రం ప్రకారం ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు జరపనవసరం లేదన్నారు. నీటి సరఫరా వ్యవస్థలో కొంతమేర జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. ఇంద్రకీలాద్రిపై గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దుర్గగుడి పరిసర ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యే వాటర్ ట్యాంకులో మృతదేహం ఉన్నట్లు సిబ్బంది గమనించారు. దీనిపై ఆలయ వైదిక కమిటీ సభ్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ మాట్లాడుతూ మృతదేహం ఉన్న ప్రదేశానికి గుడి ప్రాంగణానికి సంబంధం లేదని, దీనివల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి ఆటంకం కలగదని స్పష్టం చేశారు. ఉచిత అన్నదాన మంటపానికి సమీపంలో సంఘటన చోటు చేసుకోవడంతో 3 గంటల సమయం అన్నదానానికి ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఆలయ ప్రాకారానికి సంబంధం లేకుండా కొండ మీద ఉన్నటువంటి యొక్క వాటర్ ట్యాంకులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు కానివ్వండి లేక అతను స్వయంకృతాపరాధంగా కానివ్వండి దాంట్లో పడి మృతి చెందడం జరిగింది. దీనివల్ల అది ఈరోజు ఉదయం
7 గంటలకి 6:30 గంటలకి తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఇక్కడ అన్నదానానికి సంబంధించి వీటన్నింటినీ కూడాను శాస్త్రోక్తంగా జరపవలసినటువంటి చర్యల గురించి కూడాను చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఆలయ ప్రాకారం లోపల లేదు కాబట్టి ఆలయాలు ఏవి కూడాను మూసివేయవలసినటువంటి ఆవశ్యకత లేదు అని చెప్పి ఆగమ శాస్త్రంగా తెలియజేయడం జరుగుతున్నది. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం అవ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చాలా కొండ మీద ఉండే వాటర్ ట్యాంకు దాంట్లో వ్యక్తి మరణించడం జరిగిందని గుర్తించడం జరిగింది. అది పారిశుద్ధ్యానికి అధికారులు అడిగితే అది పారిశుద్ధ్యానికి వాడే వాటర్ ట్యాంక్ కింద చెప్తున్నారు. ప్రతినిత్యం కూడా దాదాపు 5 ఇన్ఛార్జ్ ఉన్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా మానిటరింగ్ చేస్తారు. నేను ఈవినింగ్ కూడా చూడడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి బాడీ మాత్రం అది మరి ప్రమాదవశాత్తు అది ఇంకా విచారణ తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిన చూసిన పరిస్థితి ప్రకారం అది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా లేదు. వాలంటరీగానే అతను హత్య చేసుకున్నారు లేదా ఎవరైనా ఆత్మహత్య చేశారు ఇవన్నీ కూడా రేపు పోలీసు నిర్ధారణలో తేలుతుంది. కాబట్టి ముందర చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కొండపల్లిలోని ఇరిగేషన్ కాలువలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ల్యాంకో సంస్థ నిర్మాణాలు చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలే అన్యాయాలకు, అక్రమాలకు తెరతీశారని విమర్శించారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో ల్యాంకో సంస్థ ఇరిగేషన్ కాలువలలో అడ్డుకట్టలు వేశారని చెప్పారు. కొండపల్లిలోని ఐడీఏలోని సంస్థలు కూడా ఏపీఐఐడిసి అధికారుల పర్యవేక్షణలో ఉంటాయని అన్నారు. అయితే ఇంతమంది ఉన్న ల్యాంకో సంస్థ ఎన్ఎస్ కెనాల్ను ఆక్రమిస్తే ఒక్క అధికారి కూడా ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దగ్గర బంధువు అనిల్ బహుళంతస్తుల భవనాన్ని 2 నెలల నుంచి నిర్మిస్తూ ఉంటే ఏ అధికారి కంట పడలేదని పేర్కొన్నారు. ఒక బాధ్యత గల ఎంపీ రాజగోపాల్, లగడపాటి రాజగోపాల్ ఏదైతే నాగార్జున సాగర్ కాలువలన్నీ కూడా పూర్తి చేసి ల్యాంకో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకొని బ్రహ్మాండంగా 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నాడు. పేద రైతులకి కనీస నష్టపరిహారం రాకపోతే మీడియా పత్రికలు వెలుగులో తీసుకొస్తే రైతులంతా కూడా ఇక్కడికి వచ్చారు. పార్లమెంటు సభ్యుడు నిన్న ప్రకటన ల్యాంకోతో సంబంధం లేదు. ఈరోజు ప్రకటన నాగార్జున సాగర్ కాలువల అధికారులు అదేవిధంగా ఏపీఐఏఎస్సి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ఒక లేఖ. ఏంటి డ్రామాలు రాజగోపాల్? నిస్సిగ్గుగా గోడలు కట్టుకొని ఏపీఐఏఎస్సి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కొన్ని పరిశ్రమలు అందరూ కూడా కలిసి కొండపల్లి మైనర్, కొండపల్లి సబ్ మైనర్, కౌలూరు సబ్ మైనర్, జీకొండూరు మండలంలో ఈ విధంగా ల్యాంకో పవర్ ప్రాజెక్టుల గోడలతో మొత్తం కూడా మూసేస్తే ఇరిగేషన్ అధికారులు నిద్రపోతున్నారా? నాగార్జున సాగర్ అధికారులు నిద్రపోతున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేపు గన్నవరానికి విచ్చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నిమిత్తం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో ఒంగోలుకు బయలుదేరి వెళ్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటన నిమిత్తం రేపు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఒంగోలుకు పయనమవుతారని కలెక్టర్ రిజ్వీ తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.